అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు శాంతి పవన్ కుమార్ గారు. మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. మేడం, ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. మా ఊరు వచ్చేసి వాసాపురం. మా పేరెంట్స్ నేమ్స్ వచ్చేసి మా నాన్న పేరు వెంకటనాయుడు, కె వెంకటనాయుడు. అమ్మ పేరు కె లక్ష్మీదేవి. నేను 4వ సంతానము. మా నాన్నకి 5 మంది ఆడపిల్లలు, నేను 4వ సంతానము. ఓకే. ఇంకా నా బాల్యం అంతా చాలా మంచిగానే సాగింది. నాది కంబైన్డ్ ఫ్యామిలీ. నాన్న వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు అనమాట. అంత మంచిగానే సాగింది. మా నాన్న పెద్దవాడు. ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా హ్యాపీగా మా జర్నీ సాగిపోయింది అనమాట. పూర్తిగా మా ఇంట్లో 20-25 మెంబర్స్ దాకా అరేంజ్ ఉంటాం. పిల్లలు అంతా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు. చాలా మంచిగానే సాగింది. ఎక్కడ ఏమీ అనిపించలేదు. ఇది నా బాల్యంలో. ఇంకోటి ఏంటంటే, నాకు ఏమి కావాలన్నా అవి నాకు తీసిచ్చేవాళ్ళు. ఇంకోటి బాగా చెప్పాలంటే నాకు కోపం ఎక్కువ. ఓకే. చాలా కోపం ఎక్కువ. ఇంకోటి అనుకున్నది అది అయిపోవాలి. అనుకున్నది అయిపోవాలి. అక్క బావల ద్వారా కానీ ఎవరితో అయినా చిన్నాన్న పెద్దనాన్న ఎవరైనా తెచ్చిచ్చేవాళ్ళు అనమాట. స్టడీస్ కానీ చాలా మంచిగానే అయ్యాయి. అంత క్లెవర్ స్టూడెంట్ అయితే కాదు, యావరేజ్ స్టూడెంట్ నేను. నాకు 2015లో మా హస్బెండ్ ఒక ప్రపోజల్ ద్వారా వచ్చాడనమాట మీ లైఫ్లోకి. మా లైఫ్లోకి అంటే ప్రపోజల్, ఒక ఫోటో వచ్చింది. తర్వాత అంటే ఫస్ట్ వీక్ డిసెంబర్ 2015 డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఒక ఫోటో వచ్చింది. ఓకే. మా పెద్ద బావ తీసుకొచ్చాడు అది ఫోటో. ఆ ఫోటో చూడంగానే ఓకే, ఇది ఏదో బాగానే ఉంది, మనకు సెట్ అవుతుంది అని మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి వాళ్ళని కనెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఆ నెక్స్ట్ వీకే వాళ్ళు ఓకే అనుకొని ఆ అబ్బాయి చూడ్డానికి వచ్చాడు. డిసెంబర్ 2nd వీక్లో నన్ను చూడ్డానికి వచ్చాడు. చూడ్డానికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు నన్ను చూడంగానే. నేను నాన్ వెజ్ తినను అన్నాడు. ఓకే. ఇట్స్ ఓకే అన్నాను నేను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అన్నాను. ఇంకా అంతే, ఇంకేమీ మాట్లాడలేదు. ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 3rd వీక్లో మాకు ఫైనలైజ్ అయింది అనమాట. అప్పుడు షాపింగ్ జరిగింది. డిసెంబర్ 4th వీక్కి మా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అంటే పూర్తి సండేస్ అయిపోయాయి అనమాట. టోటల్గా ఫైనల్గా డిసెంబర్కి కంప్లీట్ అయింది ఎంగేజ్మెంట్. మా మ్యారేజ్ వచ్చేసి ఫిబ్రవరి 28 అయ్యింది అనమాట. ఓకే. తనతో నా జర్నీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నేను ఎక్కువగా మాట్లాడతానన్నమాట. ఎంత ఎక్కువ మాట్లాడతానంటే అవతల వాళ్ళు ఇంతే అడిగింటారు, కానీ నేను చాలా ఎక్కువగా చెప్తా ఉంటానన్నమాట. అది నాకు వాళ్ళకి అర్థమైందో లేదో, ఇలా చెప్తే అర్థమవుతుంది అన్న ఫీలింగ్తో చెప్తా ఉంటాను. సో అలా మీ మ్యారేజ్ ఫిబ్రవరి 28కి అయింది. ఫిబ్రవరి 28, 2016లో మా మ్యారేజ్ అయింది. ఓకే. సో మరి మీ లైఫ్లోకి ధ్యానం ఎలా వచ్చింది? తను ఎలా అంటే, నేను 100 మాటలు మాట్లాడితే తను ఒక్క మాటతో ఆన్సర్ ఇచ్చేవాళ్ళు అనమాట. నన్ను చూసిన వాళ్ళు, ఈ అబ్బాయి మమ్మల్ని ఇద్దరిని చూస్తే వీళ్ళు ఎలా ఇంత ఆపోజిట్గా ఉన్నారు, వీళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తారు, అది స్పెషల్లీ మా ఇంట్లో వాళ్ళకు డౌట్ వచ్చింది. ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకంటే ఎక్కువ అసలు చాలా తక్కువగా మాట్లాడతాడు. మేము మాదంతా వైలెంట్గా ఉంటుంది ఫ్యామిలీ, అంతా కంబైన్ కదా. కొంచెం అలానే ఉంటుంది, గలబగలబగా అట్లా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ మాట్లాడడం అలవాటు, హస్బెండ్ ఏమో చాలా సైలెంట్. ఒక పెద్ద టాస్క్ వచ్చింది మీ జీవితంలోకి. అది పెద్ద టాస్క్ అది. ఇంకోటి ఏంటంటే, మ్యారేజ్కి ముందు నేను ఫుల్ నాన్ వెజిటేరియన్. మీ హస్బెండ్ ఏమో పెళ్లి చూపుల్లోనే వెజిటేరియన్ అని చెప్పాడు. నేను అప్పటికి ఏం ఫీల్ అవ్వలేదు. తను పెళ్లి చూపు అంటే మీరు అప్పుడు ఏం క్వశ్చన్ వేయలేదా, ఎందుకు వెజిటేరియన్ అని? ఏం అడగలేదు, అసలు ఏం అడగలేదు. అది పెద్దలకు కుదిర్చినది కదా, వాళ్ళు చూసుకుంటారు, నాకు ఎందుకు అన్నట్లు నేను సైలెంట్ గా మూవ్ ఆన్ అయిపోయినా. నాకు ఆ క్వశ్చన్ చేయాలన్న థాట్ కూడా నాలో లేదు. సరే అన్నాను. ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో నాన్ వెజ్ ఏమో పెడుతున్నారు, కానీ నాకు ఎందుకో ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు తిననమ్మా, మళ్ళీ తింటాను అనే స్టార్ట్ అయ్యింది. కానీ మా ఎంగేజ్మెంట్ అప్పుడు మా హస్బెండ్ని అడిగారు, మా అక్క వాళ్ళ కూతుర్లు అనమాట, బాబాయ్ నువ్వు నాన్ వెజ్ తినవు కాబట్టి మా పిన్ని కూడా నాన్ వెజ్ మానేసింది అని చెప్పారనమాట. అప్పుడు నేను రిమెంబర్ అయ్యాను అనమాట, నేను నాన్ వెజ్ మానేసానా అని. అవును మానేసాను, నేను 3 వీక్స్ తినలేదు నాన్ వెజ్. అంటే నేను రోజు తినేదాన్ని, ఏదో ఒక రకంగా తినేదాన్ని అనమాట. బయట ఫుడ్, ఇంట్లో ఫుడ్, ఏదో ఒక రకంగా నాన్ వెజ్ తినేదాన్ని. నాకు తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్. నేనే షాక్ మా పిన్ని కూతురు చెప్తుంటే. ఓకే నాన్ వెజ్ మానేసానా, ఓకే ఇట్స్ ఓకే అని అనుకున్నాను. కానీ నాకు అప్పటికి కూడా ఏమీ లేదు అవగాహన. మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మా అత్త, మా అమ్మయ్య, మా హస్బెండ్ ముగ్గురే ఉంటారు అన్నమాట.
వాళ్ళ ఇంట్లో ఇట్లా చిన్న పిన్నీస్ పన్నా కానీ బాగా సౌండ్ వస్తుంది. అంటే అంత సైలెంట్ అన్నమాట. సైలెంట్, అందరు చాలా సైలెంట్. మా అత్తయ్య, మామయ్య, మా హస్బెండ్ బాగా సైలెంట్ అన్నమాట, ఎక్కువ మాట్లాడరు. ఇంకా మ్యారేజ్ అయిపోయింది, February 28 అయిపోయింది మ్యారేజ్. తాడపత్రిలో వెళ్ళాము, మల్లిపెల్లికి వెళ్ళాము. మల్లిపెల్లికి వెళ్ళిన తర్వాత మామూలుగా మా ఇంట్లో మల్లిపెల్లి అంటే నాన్ వెజ్ తింటారనమాట. ఓకే, నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ తింటే ఇంకా మా అక్క వాళ్ళు, బావ వాళ్ళు, ఏంటి మీ మామ వాళ్ళు నాన్ వెజ్ పెట్టుకోకుండా వెజ్ పెట్టారు అని అన్నాడు. నేను కూడా ఫస్ట్ టైం మీతో పట్టే వచ్చాను, నాకేం తెలుస్తుంది అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. ఇంకా వాళ్ళు ఇంకెందుకు మనమే అడుగుదాము ఎందుకు అని డైరెక్ట్ మా మామని అడగడం జరిగింది. అప్పుడు మీరు డైరెక్ట్ అడిగారు? మా మామ అడిగారు మా ఇంట్లో వాళ్ళు. ఓకే, అడిగారు. అప్పుడు ఏం నాన్ వెజ్ పెట్టలేదు అని చెప్పి అడిగితే మేము నాన్ వెజ్ ఎవరం తినము అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు చాలా షాక్ అయ్యారు. ఇది నాన్ వెజ్ తింటది కదా, ఫుల్గా నాన్ వెజ్ ఎవరు తినకపోతే మళ్ళీ ఈ పిల్ల పరిస్థితి ఎలా అని అనుకున్నారు వాళ్ళు. ఓకే, అంతకుముందు అంతా చిన్నప్పుడు బాగా ఈ పిల్లకు నాన్ వెజ్ తినే వాళ్ళని చూసి మ్యారేజ్ చేయాలి, ఎవరేమి ఎట్లన్నా ఉండి అన్నట్లు అనుకున్నారు. కానీ సడన్ గా నాకు అది పెద్ద టాస్క్ లైఫ్ లో. ఇంకా నాన్ వెజ్ ఓకే, ఇట్స్ ఓకే, ఇంకా మేమేం చేయలేము, ఇంకా నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం అన్నట్టు కొంచెం చెప్పడం జరిగింది. ఓకే, అదంతా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఇంకోటి చూస్తే ఆపోజిట్, మా నాన్న వాళ్ళు, మా అక్క వాళ్ళందరూ ఏ పవన్ బాగున్నావు అంటే బాగున్నా అని మాత్రమే మాట్లాడారు. ఇంకంతకంటే మీరు బాగున్నారా, ఎలా ఉన్నారా అని అడిగేవాడు కాదు. చెప్తులే మేమంతా మాట్లాడతాం, తను చాలా సైలెంట్. అందరికి అదే పెద్ద టాస్క్. మా ఇంట్లోనే పవన్ ఒక పెద్ద టాస్క్ అన్నమాట. ఓకే, ఇది టాస్క్ ద్వారా మీ లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. మళ్ళీ తర్వాత మ్యారేజ్ అయిన 1 week మేము చెన్నై వెళ్ళాల్సి వచ్చింది అనమాట. మా హస్బెండ్ కి ఒక సిస్టర్ ఉన్నాడు, తన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ కి తీసుకెళ్ళాడు. ఆ ప్లేస్ లో మాలతి మేడం అని ఉంది. అక్కడికి వెళ్ళినాక ఇంకో టాస్క్ స్టార్ట్ చేశాడు. మెడిటేషన్ అనే టాస్క్ చెప్పాడు. ఏంటి మెడిటేషన్? నా లైఫ్ లో అవేమీ లేవండి. ఎక్కువ ఎంత ఆట పాటలతో ఇలా పెరిగారు. ఒకటేసారి లైఫ్ అంతా ఇక్కడికి వచ్చేసరికి టోటలీ చేంజ్ ఉంది. మెడిటేషన్ అంటున్నారు, ఆధ్యాత్మికత అంటున్నారు, బుక్స్ అంటారు, ఈ స్పిరిచువల్ బుక్స్, వెజిటేరియన్ అంటున్నారు, స్పిరిచువల్ బుక్స్. ఇంకోటి మనం చదవడమే చాలా తక్కువ, పాస్ అయితే చాలా అనుకునే వాళ్ళము. ఇట్లాంటివి స్పిరిచువల్ బుక్స్ ఇచ్చి, మెడిటేషన్స్ ఇచ్చి, ఏంటి నాకు అర్థం కాలేదు. పెళ్ళైన 1 week ఇదంతా స్టార్ట్ అయింది. 1 week అది మాలతి మేడం వాళ్ళ ఇంట్లో. అయితే చెప్పావా ఎలా చేయడం ఏంటి అంటే, జస్ట్ తనకు తెలుసు, తనకు చెప్పాను కానీ, నేను చేస్తానని చెప్పాను కానీ అది కూడా చూపించలేదు, ఏం చేయలేదు అని చెప్పాడు అనమాట. సరే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని కొంతసేపు మెడిటేషన్ చేద్దామా అని అన్నాడు. సరే చేస్తాంలే అని అన్నాడు. కూర్చోపెట్టారు, ఇలా చేయాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, ఫింగర్స్లో ఫింగర్స్ పెట్టుకొని కూర్చున్నాను. ఒక 15 minutes దాకా కూర్చోపెట్టారు. ఓకే సరే ఇంకా లేయి అన్నాడు. సరే లేసాను. ఏమన్నా వచ్చిందా నీకంటే? ఫస్ట్ టైం చేయడం, నాకేమొస్తుంది, నాకేం తెలీదు, అసలు ఏమీ అనిపించలేదు. అలా మీ లైఫ్ లోకి ధ్యానం వచ్చింది మీ హస్బెండ్ ద్వారా? మా హస్బెండ్ ద్వారా. ఇంకా తర్వాత మళ్ళీ మేము April 30కి గుజరాత్కి వెళ్ళామన్నమాట, ఉగాది ఫెస్టివల్ రోజు. అక్కడికి వెళ్ళి ఫ్యామిలీ మేము అక్కడే, మా హస్బెండ్ అక్కడే వర్క్ చేస్తాడనమాట గుజరాత్లోనే. ఇంకా అక్కడ వర్క్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగానే ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంది. మా అత్త వాళ్ళు 1 week, మా మామయ్య, మా అమ్మ 1 week దాకా మాతో ఉన్నారు. ఆఫ్టర్ దట్ 1 week or 10 days వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చాడు. తను మార్నింగ్ 8 to 8 అక్కడ టైమింగ్స్ అనమాట, జాబ్ టైమింగ్స్. ఆడియోస్ ఇచ్చాడు, పత్రిజీ సార్ ఆడియోస్ ఇచ్చాడు అనమాట. ఈ ఆడియోస్ పెట్టుకొని విను అని చెప్పడం స్టార్ట్ చేశాడు. అంటే హోంవర్క్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు, హోంవర్క్ ఇచ్చాడు. ఓకే సరే, ఆ ఆడియోస్ వింటుంటే ఏదో ఆ జన్మ ఈ జన్మ అట్లా ఇట్లా అని వస్తున్నాయి. అసలు నాకు అంత నాలెడ్జ్ లేదండి, స్పెసిఫిక్గా అంత నాలెడ్జ్ లేదు. ఇంకా ఏంటి నాకేం అర్థం కాలేదు అని చెప్పేదాన్ని. ఇంటికి వస్తాను మళ్ళీ ఏం చేసావు హోంవర్క్ అంటాడు. 9కి కూర్చుంటాడు, ఏం చేసావు ఈరోజు, ఏ జన్మ గురించి తెలుసుకున్నావు, హోంవర్క్ ఏం చేసావు, ఏమి విన్నావో చెప్పు అంటాడు. ఫస్ట్ 2 days అలా స్కిప్ చేశాను. 3rd day నుంచి సీరియస్గా చెప్పాడు అనమాట కొంచెం. ఓకే సరే ఇంకా ఏదో ఒకటి చెప్పాలి కదా, వినాల్సిందే, వచ్చినాక హోంవర్క్ చెప్పాల్సిందే, ఏదో 2-3 పాయింట్లనే చెప్తా, తను సాటిస్ఫై అవుతాడు అనే ఉద్దేశంతో చెప్పాను. సీరియస్గా వినడం స్టార్ట్ చేశాను. ఇంకా 2-3 పాయింట్స్ చెప్పేదాన్ని.
ఇంకా ఓకే సరే అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్‌కి ఒక యోగి ఆత్మకథ బుక్ ఇచ్చాడు. ఓకే. అంటే మీరు ఇదేంటి అనుకున్నారా ఎవరైనా పెళ్ళైన తర్వాత గిఫ్ట్లు తెచ్చిస్తారు కానీ మా ఆయన ఏంది ధ్యానం అంటున్నాడు, జన్మలు అంటున్నాడు, బుక్స్ అంటున్నాడని? నేను అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ క్వశ్చన్ అడిగేదాన్ని. ఏంటి ఏ ప్లేసో నీకు తెలుసా? ఇది మన ప్లేస్ కాదు. అసలు ఇక్కడ హిందీ రావడమే కష్టము. అసలు ఇంకా ఏందంటే నా లైఫ్‌లో నేను ఏవైతే వద్దనుకొని అవి వెళ్ళిపోయాయో మొత్తం ఇతని ద్వారా అన్నీ వచ్చేసాయండి నా లైఫ్‌లోకి. ఎలా వచ్చేసాయంటే నాకు హిందీ అంటే చాలా భయం. ఎంత భయం అంటే అంత భయము. పాస్ మార్క్స్‌తో పాస్ అయ్యాను నేను 10థ్‌లో కూడక. అలాంటి భయంలో అదే హిందీ నేర్చుకోవాలా తప్పనిసరిగా. అక్కడ గెటన్ అవ్వాలంటే హిందీ నేర్చుకోవాలా. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు హిందీ నేర్చుకోవడం అంటే అంత ఇష్టం లేదు. హిందీ ఆడియోస్ పెట్టేవాడు. ఇది పెట్టుకొని విను, ఈ బుక్ పెట్టుకొని చదువుకుంటాను, నాతో మాట్లాడుతూ ఉండు అని చెప్పాడు అనమాట. నేర్చుకోవాలని చెప్పాడు. సరే అని ఇంకా మనము ఇంకా తప్పదు అక్కడ ఉండాలంటే. హిందీ కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఒక యోగి ఆత్మకథ బుక్ ఇచ్చాడు. అది కూడా స్కిప్ చేశాను అనమాట. చదవలేదు, పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన మళ్ళీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయింది. ఓహో నువ్వు అలా కాదు, ఇంకా నేనే చదివిస్తాను, రోజు మనం వచ్చినాక చదువుదామని కూర్చోబెట్టి ట్యూషన్ స్టార్ట్ అయింది అనమాట. 9:00 ఇంకా కూర్చోబెట్టి స్టార్ట్ చేసేవాడు. రోజు 9:00 ఇంకా అది టైమింగ్ అనమాట. ఇంకా దీనికి ఓకే స్టార్ట్ చేసేవాడు. ఇంకా మా హస్బెండ్ చదువుతుంటే మీరు వినేవాళ్ళు? లేదు, నాతో చదివించేవాడు. ఓకే. నాతో చదివించి వినిపించేదాన్ని అనమాట. ఏమన్నా అర్థమైందంటే ఏం అర్థం కాలేదా, అయినా చదువు అనేవాడు. నేను అనేదాన్ని నాకు అర్థం కాలేదు, చదువు అంటావు, ఏం చదవాలా అని అంటాను అనమాట. ఇంకా పవన్ రోజుసేపు మాట్లాడుకుందామా మన ఇద్దరం? ఏం మాట్లాడుకోవాలి అన్న అంటే మనం ఎక్కడున్నామో తెలుసా నీకు అని అన్నాను. అసలు ఈ ప్రదేశంలో ఉండి నేను మార్నింగ్ 8 పోతాను, ఇప్పుడు 8కి వస్తాను, ఎలా ఉన్నావు ఏంటి, ఇలా ఏమన్నా అడ్జస్ట్ అయ్యావా, ఇన్ని క్వశ్చన్స్ నువ్వు నన్ను అడగకుండా ఈ ఆడియో ఈ బుక్ చదువు ఇవి చెప్తున్నావు అసలు ఏంటి అని నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేదండి. చాలా కోపం వచ్చేది అసలు తన మీద. అయినా వద్దు, ఫస్ట్ ఇవే నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఓకే. ఇంకోటి మీకు ఎంత టైం పట్టింది వాటిని యాక్సెప్ట్ చేసి వాటిలో ఉన్న ఎసెన్స్ తీసుకొని ఇంట్రెస్ట్ పెట్టడానికి మీకు ఎంత టైం పట్టింది? మే 1లో స్టార్ట్ చేశానండి. జూన్ 12 నేను ఇంకా మా ఇంటికి దగ్గర ఒక స్కూల్ ఉన్నదనమాట. జూన్ 12కి స్కూల్కి వెళ్ళాను అనమాట. ఇంకా హిందీ నేర్చుకోవాలా, నాకు హిందీ నేర్చుకోలేకపోతే అక్కడ గెటన్ అవ్వలేను. ఓకే. ఏదో నాకు వచ్చిన కొంచెం పాటి మ్యాథ్స్ ఇంగ్లీషుతో కొద్దిగా మరి ఎక్కువ రాదు. ఆ కొంచెం పాటి ఇంగ్లీషు మ్యాథ్స్తోనే ఇంకా అక్కడ నేను స్కూల్లో చెప్పాలి, వాళ్ళతో ఎలాగైనా నేను హిందీ నేర్చుకొని రావాలి అనే కాన్సెప్ట్ నా మైండ్ సెట్లో ఉంది. వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్ వెళ్తేనే చెప్పావా అక్కడ మెడిటేషన్ గురించి, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చెప్పావా అన్నాడు. నాకు కూడా ఏంటంటే ముందు నుంచే ఉంది ఒక హ్యాబిట్, నేను ఏదన్నా నేర్చుకున్నా వాళ్ళకి అందరికీ చెప్పాలనే హ్యాబిట్ నాకు చిన్నప్పటి నుంచి అది ఉంది అనమాట. ఇంకా సరే నేను ఇట్లా మెడిటేషన్ చేస్తున్నానని నా కొలీగ్స్తో చెప్పడం స్టార్ట్ చేశాను. ఓకే. ఇంకా అప్పుడు వాళ్ళకు కూడా ఇంకా మనము అంతా యూట్యూబ్ నాలెడ్జ్ అనమాట. అన్ని వీడియోస్ చూడము, అవి చూడము, వీటి ద్వారా నేను గెటన్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకి హిందీలో పంపించేదాన్ని, స్కూల్లో పిల్లలతో చేపించేదాన్ని. ఓకే. అప్పటికి సాధన మీకు స్టార్ట్ అయింది, మీరు ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. అంతా 1 month లో అంతా అయిపోయింది అనమాట. సో మీరు యాక్సెప్ట్ చేశారు ధ్యానాన్ని? ఫైనల్ గా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందా? చేశాను. అది ఎట్లా అంటే మనస్ఫూర్తిగానే యాక్సెప్ట్ చేశాను. తను అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే. ఒకటి కాన్సెప్టే, నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఏమైనా చేయగలను అనే కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఇష్టంతో నేను తను అది అడిగారు కదా చేసేద్దామని చేసేసాను అంతే. ఓకే. సో బాగుంది మేడం, మీ జర్నీ చాలా బాగుంది. మొత్తానికి ప్రచారం స్టార్ట్ అయింది, అయిపోయింది. సో తర్వాత మీలో మరి ఏం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ధ్యానం ద్వారా? అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత తను ద్వారా లైఫ్లో ఒకటి సేతు విజ్ఞానం అనే ఒక వీడియో చూసాను అనమాట. సేతు విజ్ఞానం వీడియోలో ఎంత పేషెన్సీ ఉంటాడంటే ఆ మాస్టరు, అంత పేషెన్సీ ఉంటారు. అక్కడ జరిగే ఆ క్లాసెస్ అంతా మొత్తం వింటూ ఉంటే నా లైఫ్లో జరుగుతుంది అనమాట. మొత్తం ప్రాసెస్ అంతా అక్కడ చెప్పే ప్రాసెస్ మొత్తం నా లైఫ్లో జరుగుతుంది. ఇతను మా హస్బెండ్ ఎవరో కాదు, అక్కడ సేతు మాస్టరు, నేను ఒక ప్రాక్టికల్ చేసేదాన్ని అనమాట. అదంతా నా లైఫ్లో ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. నేను జీవించేస్తున్నా టోటల్గా. అది చూడడము, ఆ క్లాస్ చూడడం, అది 3 classes లాగా ఉంటుంది అనమాట. అది చూడడము, నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకో, ఓహో ఈ పొజిషన్లో ఇలా ఉన్నాడు సేతు మాస్టర్, మా హస్బెండ్ ఇలా ఉంటే నేను ఇలా ఉండాలి అని ముందే నాకు ఆన్సర్స్ చెప్పుకునేదాన్ని. నన్ను నేను క్రియేట్ ఓన్గా తయారు చేసుకునేదాన్ని అనమాట.
అలా కొంచెం కొంచెం తనతో నాకు బాండింగ్ అని ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే అంతకుముందు అంతా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము, వేరే వాళ్ళు చెప్పినది నేను ఫాలో అప్ చేయడము అనేది, నా గురించి ఎవరన్నా చెప్తే నేను విండేది, ఆహా నేను ఇలా చేసేదాన్నా అని అనుకునేదాన్ని. కానీ తిను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత, నేను ఈ మెడిటేషను తినను చూసుకున్న తర్వాత నన్నుగా పరిచయం చేశాడు. ఓకే. నన్నుగా పరిచయం చేశాడు. దీనికి మా హస్బెండ్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఎంత చెప్పినా చాలా తక్కువ. నిజంగా మీరు చాలా లక్కీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక మెడిటేటర్, మామూలుగా ఎవరైనా లైఫ్ పార్ట్నర్ కూడా మెడిటేటర్ కావాలని వాళ్ళు చాలా వెతుక్కుంటారు. అలాంటిది మీకు ఏది లేకుండా మీ లైఫ్లోకే చక్కగా అతను వచ్చి మిమ్మల్ని ధ్యానంలోకి తీసుకొచ్చారు అంటే ఇట్స్ చక్కటి జర్నీ. మీరు గత జన్మలో చాలా ఉండుంటది, అందుకే అలా ఇద్దరు కనెక్ట్ అయినట్టున్నారు. చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. అవునా? చాలా టాస్క్లు ఉన్నాయి. ఎనీ టైం బయటికి వెళ్ళినా కానీ అది చూసే విధానం కూడా మారాలి. నేను జస్ట్ క్యాజువల్గా చూస్తాను. చూడు, బాగా అబ్జర్వ్ చెయ్యి, అది ఏం కనిపిస్తుంది, అలా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా నేర్పించాడు అనమాట. నేర్పించే విధానం కూడా బాగా నేర్పించాడు అనమాట. అది అలా చూడాలి, ఇలా మాట్లాడాలి, తర్వాత నెక్స్ట్ ఇలా దీన్ని ఇలా ఉండాలి, ఫుడ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఏ వైబ్రేషన్స్తో చేయాలి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను నాకు నేర్పించాడు. ఇప్పుడు పత్రి సార్ అందరికీ ఎలా నేర్పిస్తున్నాడో తను నాకు దగ్గరుండి నేర్పించడం జరిగింది. ఎలా ఎంజాయ్ చేయాలి, బయటికి వెళ్తే మనం ఎలా ఉండాలి ఏంటి ప్రతి ఒక్కటి నేర్పించాడు. సో మీకు మీ హస్బెండే గురువు అన్నీ అన్నమాట. అన్నీ ఇంకా అది అంతా మొత్తం నా హస్బెండ్. ఓకే. ఇంకా ఆ తర్వాత మాకు ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందండి. ఆ ట్రాన్స్ఫర్లో అది బిగ్ టాస్క్. ఓకే. అది ఎక్కడంటే ఊరికి చాలా దూరము. ఆ ఊర్లో ఇంకా మాకు ఎల్ఎన్టీ వాళ్ళు అలర్ట్ చేస్తారనమాట. మా హస్బెండ్ అక్కడ వర్క్ చేస్తాడు కదా. ఆ అలర్ట్ చేయడంలో మాకు ఒక ఇంత ప్లేస్ అనమాట, ఈ రూమ్ అంతా ప్లేస్ ఇచ్చారు. ఆ రూమ్ అంతా ప్లేస్ ఇచ్చి అక్కడ వాటర్ ప్రాబ్లం చాలా హెవీగా ఉంటుంది. మేము వాటర్ ప్రాబ్లం అంటే 15 డేస్కి 20 డేస్కి వస్తాయిలే అని అనుకున్నాము. ఓకే, ఇట్స్ ఓకే అనుకున్నాము. కానీ అక్కడ మా హస్బెండ్ ఒకసారి డ్యూటీకి పోయేటప్పుడు అక్కడ జాయిన్ అయిపోయాము. జాయిన్ అయ్యేటప్పుడు ముందే ఏం చెప్పలే, ఇది మీ రూము అని చెప్పారు. అక్కడ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అది 5 ఫ్యామిలీస్ కలిసి ఒక బాత్రూము, 5 ఫ్యామిలీస్ కలిసి ఒక టాయిలెట్. ఓకే. ఇంకా అది కొంచెం డైజెషన్ చేసుకోవడం చాలా కష్టం అనిపించింది. ఇంకా మనం లైఫ్లో అలా లేం కదా, ఇది కొత్త లైఫ్, అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేవాడు. ఇంకా నాకు అర్థమైపోయింది ఇంకా నేను ఫుల్ అడ్జస్ట్ అయిపోయినా, తనకు పూర్తిగా సరౌండ్ అయిపోయినా నేను. మా హస్బెండ్కి తను ఏం చెప్పినా నేను ఫాలో అవ్వాలని పూర్తిగా సరౌండ్ అయిపోయినాను అనమాట. కానీ ఇది మాత్రం ఇద్దరికీ ఛాలెంజ్ అనమాట. మా లైఫ్లో ఇద్దరికీ ఛాలెంజ్, తనకు ఛాలెంజ్, నాకు ఛాలెంజ్. బాత్ చేసింటే ఏమి నువ్వు ఎక్కడ చేసావంటే అక్కడ వాటర్ ఉన్నాయి ఇంట్లో చేసుకున్నానని చెప్పి ఓనర్కి చెప్పినాను. ఎక్కడ ఎందుకు చేసుకున్నావు, అక్కడికి వెళ్ళి చేసుకోవాలా, ఇక్కడ చేసుకోకూడదు, వాటర్ రావు, 2 monthsకి ఒకసారి వాటర్ వచ్చేదా అని ఆమె క్లాస్ పీకింది అనమాట ఓనర్. ఇట్స్ ఓకే సరే అని ఎక్కడున్నాయి వాటర్ స్నానం చేసేది అంతా నాకు ఇంకా పవన్ ఆఫీస్కి వెళ్ళాక నాకు చూపించింది. అక్కడికి వెళ్ళి స్నానం చేసుకోవాలి, అక్కడే వాష్ చేసుకోవాలి, అక్కడే అన్ని వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి రావాలి, ఇక్కడ ఓన్లీ భోజనానికి ఎంతో కొంత మాత్రమే యూస్ చేసుకోవాలి టాయిలెట్స్కి అని చెప్పింది. ఇంకా అది ఇద్దరికి ఫజిల్ అనమాట. తనకు ఫజిలే, నాకు ఫజిల్. మధ్యలో పోతే ఆఫీస్కి లేట్ అవుతుంది, చాలా మంది ఉంటారు ఆ ఊర్లో. వచ్చేసి అది దొలరా అనమాట. అది ఊరిలో మధ్యలో పార్టీషన్ చేశారనమాట. ఒక సైడ్ జెంట్స్ చేయాలి, ఒక సైడ్ లేడీస్ చేయాలి. పూర్తిగా హాట్ వాటర్ వస్తాయి, ఎనీ టైమ్ హాట్ వాటర్ వస్తాయి. ఇంకా మేము 3:30కి వెళ్ళే వాళ్ళం అనమాట. 3:30కి ఇంకా ఒక బకెట్లో వేసుకునే డ్రెస్సెస్, ఇంకా తర్వాత అవి ఇద్దరికి చెరో బకెట్ పట్టుకొని వెళ్ళే వాళ్ళం పొద్దున్నే. వెళ్ళి స్నానం చేసి మేమేమైతే క్లాత్స్ అయితే తీసేసామో ఆ క్లాత్స్ ఉతుక్కొని మళ్ళీ తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఆరేసుకుంటాం. మార్నింగ్ అర్లీ మార్నింగే లేచి ఎవరైనా ఎంత చక్కగా మెడిటేషన్ ఏవో ఒకటి చదువుకోవడము, పూజలు చేసుకోవడం అవి చేస్తారు. మేము పొద్దున్నే తీసుకెళ్ళడం, బకెట్ పట్టుకోవడం, ఆ బకెట్ కూడా రాత్రే ప్రిపరేషన్, ఈ బట్టలు ఉతుక్కోవాలి, ఈ బట్టలు అంతా ప్రిపేర్ చేసి ఇది నీది ఇది నాది అన్ని ఆ ఛాలెంజెస్ అన్ని ధ్యానం ద్వారా వాటి నుండి బయటకు వచ్చారనమాట. మరి మీకేమైనా కిడ్స్ ఉన్నారా మేడం? ఉంటే అంటే మీరిద్దరు చక్కటి మెడిటేషన్లో ఉన్నారు ఇద్దరు కలిసి, సో ఎలా ప్లాన్ చేసుకున్నారా? బేబీ ఎర్త్ మీదకి రావడానికి ఏమన్నా అఫర్మేషన్స్ పెట్టుకున్నారా, లేకపోతే ఏం జరిగింది? అక్కడ ఛాలెంజెస్ అయిపోయినాక మా హస్బెండ్కి ఒక్కటే మాట అన్నాడు, మనం ఇక్కడ ఉండలేం పవన్, నాకు కష్టంగా ఉంది, వెళ్ళిపోదాము అని అన్నాను. వెళ్ళిపోదామంటే ఏదైనా మనం యాక్సెప్ట్ చేస్తేనే
మనకి ఇక్కడ ఈ క్లియర్ అయిపోతేనే వెళ్ళిపోతామని చెప్పాడనమాట. సర్లే అని ఇంకా మేము అక్కడ నుంచి మాకు క్లియర్ అయిపోయింది, మేము వెళ్ళిపోయాము, టౌన్లోకి వెళ్ళాము. టౌన్లోకి వెళ్ళిన తర్వాత నవంబర్ 2018 నవంబర్లో మేము దీపావళి పండగకి ఇంటికి రావడం జరిగింది. అక్కడ ఉరవకొండకు పత్రి సార్ వచ్చారనమాట. అక్కడికి పత్రి సార్ వచ్చారు, నన్ను తీసుకెళ్ళాడు. ఓకే సరే పత్రి సార్ ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం నేను చూడడం, ఫస్ట్ టైం తను చూడడం తెలుసు తనకు. అక్కడికి వెళ్ళంగానే అక్కడ స్టేజ్ నుంచి కిందికి వస్తుంటే నేను షేక్ హ్యాండ్ తీసుకుంటూ ఉన్నాను. ఆ షేక్ హ్యాండ్ తీసుకునే టైంలో పత్రి సార్ వెంటనే నాకు ఫస్ట్ స్లాప్ ఇచ్చాడు, ఒక దెబ్బ కొట్టాడు. నేను ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాను. వచ్చేసింటే అక్కడ ఉన్న వాళ్ళు సరౌండింగ్స్ వాళ్ళందరూ యు ఆర్ లక్కీ అంటున్నారు. నాకేమీ అర్థం కాలే. ఇంటికి పక్కకు వచ్చి మా హస్బెండ్ కూడా చెప్పాను, నన్ను కొట్టింటే వాళ్ళందరూ యు ఆర్ లక్కీ అంటున్నారు, అబ్బా ఎంత అదృష్టము అని చెప్తున్నారు. మా హస్బెండ్ కూడా పూర్తిగా నవ్వేస్తున్నాడు, నాకేమి ఆన్సర్ చెప్పలేదు, నవ్వుతున్నాడు. సరే సార్ ఆ రూమ్లో ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ షేక్ హ్యాండ్ ఇప్పించురాపో అని చెప్పాడు. నన్ను కొట్టినా కానీ నువ్వు పంపిస్తున్నావు మళ్ళీ ఎందుకు అని అన్నాడు. ఈసారి కొట్టాడు, నీకు షేక్ హ్యాండ్ ఇస్తాడు, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ రూమ్లో అక్కడ రెస్ట్ తీసుకుంటే వెళ్ళాను. ఇట్లా భయపడుతూ వెళ్ళాను. డోర్ దగ్గర నిలబడినాడు. డోర్ దగ్గర మళ్ళీ వచ్చావు అని అన్నాడు. అంటానే షేక్ హ్యాండ్ సార్ అని మెల్లగా చెప్పాను. షేక్ హ్యాండ్ అన్న, ఫస్ట్ నా కాళ్ళు నొప్పిస్తున్నాయి, ఫస్ట్ కాళ్ళు వద్దు అని అన్నాడు. వస్తానమాట. వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ కావాలా అన్నాడు. కావాలి సార్ అన్నా నేను. షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఇంకెళ్ళు అన్నాడు. అది నా పత్రి సార్తో మొదటి పరిచయము, అదే నేను చూడడం జరిగింది అనమాట. అక్కడికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి అడిగారు అనమాట, బేబీకి ప్లాన్ చేసుకుంటున్నారా అది ఇది అని అడిగారు. ఓకే సరే ఇంకా చేసుకుందాంలే అని అనుకున్నాము. ఇంకా మేము దీనికి మా హస్బెండ్ ముందు నువ్వు బేబీ గురించి నీకు ఏమైనా తెలుసా అనే క్వశ్చన్స్ స్టార్ట్ చేయడం నన్ను మొదలు పెట్టాడు అని. ఏముంది బేబీ మనం ప్రెగ్నెంట్ అయితే వస్తాడు బేబీ అని అంతవరకే నాకు ఆ నాలెడ్జ్ తెలుసు. ఇంకా అందుకనేసి కాదు ఇలా అని అప్పుడు ఋషి ప్రభాకర్జీ ఇన్ఫాంట్వి క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఆ క్లాసెస్ నాకు చూపించడం 6 క్లాసెస్ ఉంటాయి. ఆ బేబీస్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఏంటి అని, ఆ టైంలో ఒక ఉమెన్ ఎలా ఉండాలి, బేబీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి మొత్తం అన్నమాట. ఇంకోటి మాకు ఫస్ట్ ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి మాకు టెలిపతి కమ్యూనికేషన్ ఉన్నది నాకు మా హస్బెండ్కి. ఇప్పుడు ఏదైనా చెప్పాలన్నా ఏమైనా చెయ్యాలన్నా, ఎందుకంటే రోజు మెడిటేషన్ చేయించేవాడు, రోజు చేసేవాళ్ళం, రోజు చదివించేవాడు, ఏదో ఒకటి కాన్సెప్ట్ మీద ఇట్లనే నడుస్తుంది, మరి స్పిరిచువల్గానే నడుస్తుంది. కాబట్టి నేను ఏదైనా చెప్పాలని నా మనసులో నేను అనుకుంటే తనకు తెలిసిపోయేది, తను ఏదనుకున్నా నాకు తెలిసిపోయేది అనమాట. అంత బాగా డెప్త్గా ఉండేవాళ్ళం అనమాట. ఇంకా అవి చూసాక ఫస్ట్ చూసాను, జస్ట్ ఓకే చూసాను, నేను నాకు అర్థమైన పార్ట్ అంతా చెప్పాను. చూసావా, ఓకే సరే, రాసావా, నోట్స్ రాసావా అని. చూసాను కదా ఇంకా నోట్స్ ఎందుకు అన్నాను అనమాట. లేదు మళ్ళీ చూసి మళ్ళీ నోట్స్ రాయి అన్నాడు. అట్లా 2 times, నాకు ఏదైనా ఒక 2 times అనమాట ప్రాక్టికల్. ఒకసారి ఓరల్గా చూస్తాను, మళ్ళీ నోట్స్ రాపిస్తాడు. అలా చేసిన తర్వాత ఇంకా మేము మళ్ళీ మెల్లమెల్లగా ఒక హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడి నుంచి అక్కడికి ఆంధ్రలోనే షిఫ్ట్ అయ్యింటే అక్కడికి వెళ్ళాక న్యూటన్ సారు లక్ష్మీ మేడం వాళ్ళ ప్రోగ్రామ్స్ వచ్చాయి, స్పిరిచువల్ పేరెంటింగ్ క్లాసెస్ అని లక్ష్మీ మేడంవి. ఆ క్లాసెస్ వినడం జరిగింది. ఆ క్లాసెస్ వింటే నేను ఇంకా బాగా కనెక్ట్ అయ్యాడు. అంటే ఇన్ఫాంట్ అదంతా మొత్తం స్టడీస్ వైజ్ ఉంటుంది, అది ఇది 2 బేస్ చేసుకొని ఆ నోట్స్ ఈ నోట్స్ బేస్ చేసుకొని చూస్తే చాలా బాగా అనిపించింది. ఓహో బేబీ మనకి ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు, తన వైట్గా కావాలంటే తన హెయిర్ స్టైల్ కానీ ఐస్ కానీ ప్రతి ఒక్కటి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, మనం వెల్కమ్ చేసుకోవచ్చు బేబీని. అంత హ్యాపీగా అనిపించింది అనమాట ఆ క్లాసెస్ చూడంగానే అనిపించింది. నేను అలానే యాస్టీజ్ ఎలా అయితే క్లాసెస్ విన్నానో అలానే నేను బేబీని నా లైఫ్లోకి నేను ఇన్వైట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇన్వైట్ చేసుకోవడం జరిగింది 19 ఫిబ్రవరిలో. మేము బాగా మెడిటేషన్ 1 month అంటే హ్యాండ్ టు హ్యాండ్ పట్టుకొని మెడిటేషన్ చేయడం, వెల్కమ్ బేబీ, నువ్వు ఎలా ఉన్నా మేము యాక్సెప్ట్ చేయడానికి మా లైఫ్లోకి మేము రెడీగా ఉన్నాము, నీకు కూడా మేము ఓకే అనిపిస్తే మీరు మా లైఫ్లోకి రావచ్చు, మేము చక్కగా చూసుకుంటాము, అద్భుతంగా చూసుకుంటామని ఇన్వైట్ చేసాం. ఇన్వైట్ చేసిన తర్వాత నేను నా హస్బెండ్ 1 month మెడిటేషన్ చేసాము.
ఫిబ్రవరి 28 మా మ్యారేజ్ కదా, మార్చి 1 మాకు ఒక స్టార్ లాగా వచ్చింది మా లైఫ్లోకి. ఎంత అది నేను చూసాను అనమాట. పవన్ ఒక స్టార్ వచ్చి నా కడుపులోకి వచ్చింది అని చెప్పాడు. నాకు తెలుసు, నాకు కూడా వచ్చింది అని చెప్పాడు. అంటే తను కూడా చూసేస్తాడు అనమాట. మాకు ఏదైనా ఎక్స్పీరియన్స్ కూడా బాగా షేర్ చేస్తారు, వస్తుంది. మాకు టెలిపతి కమ్యూనికేషన్ ఉంది. ఏదైనా చెప్పకముందే నాకు తెలుసులే అంటాడు, ముందే తెలిసిపోతుంది తనకు. నేను చెప్పాలనుకున్నాను ముందే తెలిసిపోతా ఉంటుంది. నేను కూడా చూసాను అంటాడు. ఆ తర్వాత తనకు అప్పుడు నేను చెప్పడంతో తను ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు ఓరల్గా. నీకు ఇప్పుడు నువ్వు ఫాదర్ అవుతున్నావు, నీకు ఈ సింటమ్స్ తనకు ముందే తెలుస్తుంది అనమాట. నువ్వు ఇలా ఉండాలి. తనకు మెడిటేషన్లో అన్నీ గైడ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా వచ్చేసింది, బేబీ వచ్చేసింది. ఇంకా అంతా మేము చెక్ చేసుకుంటే మార్చి 5th మాకు బేబీ అని ప్రెగ్నెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్స్ చెప్పారు కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా మనం ఒక నోట్స్ పెట్టుకోవాలి, రాయాలి అనేది మా హస్బెండ్ కోరిక అనమాట. ఓకే, డే 1 నుండి రాయడం స్టార్ట్ చేశారు. డే 1 నుంచి ఇంకా అంటే అసలు ఏం రాసేవాళ్ళు అంటే మన బేబీతో కమ్యూనికేట్ చేయడము, బేబీకి ఏం అఫర్మేషన్స్ ఇవ్వడము. ఇప్పుడు బేబీ నువ్వు చాలా తెల్లగా అద్భుతంగా ఉన్నావు, నువ్వు ఏం కావాలంటే అది నీ లైఫ్లో లీడ్ చేయొచ్చు, నీకు ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటాము, నువ్వు అందరికీ ఇన్స్పిరేషన్గా, నువ్వు అందరికీ చక్కగా ఒక రోల్ మోడల్గా తయారవుతావు అని ప్రతి ఒక్క అఫర్మేషన్స్ మేము పాజిటివ్గా చెప్పుకునే వాళ్ళం రోజు. వాళ్ళ డాడీ కూడా కమ్యూనికేట్ చేసేవాడు అనమాట. ఆఫీస్కి వెళ్ళే టైంలో బేబీ నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను చక్కగా పొట్ట మీద పెట్టి కమ్యూనికేట్ చేసేవాళ్ళం అనమాట. నేను ఇప్పుడు టిఫిన్ తిన్నాను, నేను ఇది చేశాను, ప్రతి ఒక్కటి ఈవెన్ ఎవ్రీ పాయింట్ని మేము చెప్పేవాళ్ళం అనమాట బేబీతో కమ్యూనికేట్ చేసి. బాత్ చేసేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ, ఈ ఫుడ్ ఇలా చేస్తున్నామని అంత కమ్యూనికేషన్ జరిగేది అనమాట. మా బేబీకి కమ్యూనికేషన్ జరిగేది, బాగా రాసుకునేది, అఫర్మేషన్స్ రాసుకునేది. 1st month 2nd month ఇలా మేము 3rd month వరకు బాగా చెప్పుకున్నాం. 2nd monthలో నాకు ఫుల్ వామిటింగ్స్ అది అయ్యాయి. అది ఎందుకు అయ్యాయంటే నేను అంతకుముందు అంత నాన్ వెజ్ తినేదాన్ని కదా, అది కూడా ఎక్కడ ఉండకూడదు అని బేబీ క్లెన్స్ జరుగుతుంది అని చెప్పి మా హస్బెండ్ చెప్పడం జరిగింది అనమాట. సరే ఇంకా 2 months నేను ఫుడ్ కూడా తీసుకోలే, ఓన్లీ లిక్విడ్స్ అనమాట తాగడం జరిగింది. మంచిగానే అయిపోయింది. నేను 4th monthలో చెప్పాను మా హస్బెండ్కి ఒకటి శ్రీమంతం మంచిగా చేసుకోవాలి అనిపిస్తుంది, ఎందుకో చేసుకుందాము అని చెప్పి అన్నాను అంతే. అంటే 5th monthలో మేము రిటర్న్ గుజరాత్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా అత్త వాళ్ళు గ్రాండ్గానే ప్లాన్ చేశారు. అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు. మేము జస్ట్ అనుకున్నాం, నేను పవన్కి ఎక్స్ప్రెస్ చేశాను ఇలా చేసుకోవాలనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే చేశారు మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా 6th monthలో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను కొంచెం మెడిసిన్ చాలా తక్కువగా తీసుకునేదాన్ని. ప్రెగ్నెంట్ టైంలో చాలా తక్కువ తీసుకునేదాన్ని, ఎందుకంటే స్పిరిచువల్గా కదా నాకు అంత అన్నట్టు నేను అలానే ప్లాన్ చేస్తాను. సో పత్రిజీ కూడా నో డాక్టర్ నో మెడిసిన్ అంటాడు కదా. ఇంకా నేను కూడా ముందు నుంచే ఇలా బేబీకి హీల్ చేసేదాన్ని. ఏదన్నా ఉన్నా కానీ నాకు ఏదైనా తినాలనిపించినా బేబీతో కమ్యూనికేట్ చేస్తాను, నేను ఇది తినాలనుకుంటున్నాను, నీకు కూడా ఓకే అనిపిస్తే మనం ముందరికి వస్తే తిందాం, మన ముందరికి వస్తుంది ఏదో రకంగా తిందాము. అలా ప్రతి ఒక్కటి ఏదైనా ఫుడ్ కావాలన్నా తను అడిగేదాన్ని, తన బేబీతో కమ్యూనికేట్ చేస్తాను. ఎవరిని పక్కన వాళ్ళని ఎవరిని అడిగేలే, నా బేబీనే అడిగేదాన్ని. ఈ ఫుడ్ తీసుకుందామా, నీకు ఓకేనా, నీకు డైజెషన్ అవుతుందా అని అడిగేదాన్ని. అలా అయిపోయినా 6th monthలో ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ మా ఊర్లో అందరూ ఈ పాప ఇంత కోపిస్ట్గా ఉన్నది, ఎవరి మాట వినేవాది కాదు, అట్లాది అసలు టాబ్లెట్స్ మీద ఏదో పిరమిడ్ మెడిటేషన్ అంటున్నారు, ఏంటి ఇంత శాంతంగా అయిపోయింది ఏంటి అని అన్నారు అనమాట. వాళ్ళు మెడిటేషన్ చేస్తారు, ఫుడ్ కూడా నాన్ వెజ్ తినడం లేదు కదా, ఈ టైంలో మనం నాన్ వెజ్ ఎక్కువ తినాలనేది పల్లెల్లో కాన్సెప్ట్ అనమాట. ఏం తీసుకోదు, లైట్గా తీసుకుంటుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. అందుకు అందరూ అడిగేవాళ్ళు. అడిగితేనే ఇంకా 1 weekకే మా బేబీ ఆన్సర్ ఇచ్చేసింది, మీరు కూడా మెడిటేషన్ చేయండి అని చెప్పి. వాళ్ళు కూడా ఏదో ధ్యానం అంటే ఏందో మాకు చూపించు, మాకు కూడా చాలా టెన్షన్స్ ఉన్నాయి, మేము క్లియర్ చేసుకోవాలని చెప్పి నాతో 15 days డైలీ మెడిటేషన్ చేపించారు. అది ఫస్ట్ టైం మా ఊర్లో. అంత వైలెంట్ ఫ్యాక్షన్ ఉంది కూడా దాంట్లో, ఆ వైలెంట్ ఫ్యామిలీలో ఆ ఊర్లో నాతో 15 days వాళ్ళే అడిగి మరీ చెప్పించుకున్నారు. ఇంకా పిరమిడ్స్ మాకివ్వు అని చెప్పినప్పుడు పిరమిడ్స్ కూడా నేను వాళ్ళకి స్ప్రెడ్ చేసేదాన్ని అన్నమాట. ఎంగేజ్మెంట్ అప్పుడు నాకు సౌమ్య కృష్ణమోహన్ తాడపత్రి వాళ్ళది ఆ అక్క నాకు బాగా పరిచయం. ఇట్లా ప్లాన్ చేసుకోవాలి, అట్లా ప్లాన్ చేసుకోవాలి, తను నాకు బాగా గైడ్ చేసింది అనమాట. గైడ్ చేసింది. మాకు ఒకటి
పిరమిడ్ ఇచ్చింది, యూనివర్సల్ పిరమిడ్. ఓకే. ఆ అక్క ఇచ్చేటప్పుడే చెప్పింది, నీ కొడుకు ఈ యూనివర్సల్ అంతా చుట్టేస్తాడు అని చెప్పి ఇచ్చింది ఆ పిరమిడ్. ఓకే. నువ్వు ఎక్కడున్నా మీ అబ్బాయితో అది తీసుకెళ్తూ ఉండాలి అని కూడా చెప్పింది నాకు ఇచ్చేటప్పుడు. ఓకే. ఇంకా అది పెట్టింటే వాళ్ళందరూ చూసి ఏంటి ఇవన్నీ ఇలా ఉన్నాయని వాళ్ళు నా దగ్గరికి రావడం, మెడిటేషన్ చెప్పించుకోవడం, చాలా వాళ్ళు కూడా మేము చాలా రిలాక్స్ అయ్యాము అని చెప్పడము, అలా బాగా నిద్ర వచ్చేసింది శాంతి అని చెప్పడము, ఓకే. చాలా ఎక్స్పీరియన్స్ నేను వినడం జరిగింది. అయిపోయింది 7th మంత్ అలానే క్యారీ చేసిన, ఊర్లో బుక్స్ చదవడం అవి ఇవి అని. 8th మంత్ సో క్యారీ అయింది. 9th మంత్లో మాకు ఒక ఫజిల్ వచ్చిందనమాట. ఓకే. November 4th మాకు డాక్టర్ చెప్పారు, నువ్వు డెలివరీ సిజరీన్ చేయాలి బాబుకు అని చెప్పాడు. అంటే లేదు ఇంకా November 9th ఇచ్చారు. ఒక ఆమె అయితే చెయ్యాలి అన్నది, ఇంకో ఆమె అయితే వద్దు అన్నది. ఇంకా టైం ఉంది బాబు రావడానికి అని చెప్పాడు. సర్లే అని మేము ఇంకా ఏమీ అడగలే, మేము అన్ని బేబీతో కమ్యూనికేట్ చేస్తాం కదా. సరే బేబీ నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసాయి నువ్వు, మేము రెడీగా ఉన్నాం ఏదానికైనా యాక్సెప్టింగ్ అని చెప్పామన్నమాట. ఇంకా మేడం ఫైనల్గా మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి, లేదు ఇంకా టైం ఉందండి, ఆమె మిస్గా చెప్పింది, వేరే వాళ్ళది మీకు చెప్పింది, మీకు టైం ఉంది అని చెప్పేసింది అనమాట. చెప్పిన తర్వాత November 9th మాకు డేట్ ఇవ్వడం జరిగింది. November 6th 7th న్యూటన్ సార్ వాళ్ళు వచ్చారు తాడపత్రికి. నేను వాళ్ళ వీడియోస్ చూసేటప్పుడు లైఫ్లో వీళ్ళని ఒక్కసారైనా కలిస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది వాళ్ళ వైబ్రేషన్స్ అని నేను అనుకునేదాన్ని. ఓకే. అప్పుడు నా బేబీకి అది అప్పుడు గుర్తుపెట్టుకొని నాకు 6th 7th వాళ్ళ ప్రోగ్రామ్స్ వినేలాగా నాకు ఛాన్స్ ఇచ్చారు. లేకపోతే డాక్టర్ 4th డెలివరీ చేస్తున్నాను అని చెప్పిన డాక్టర్ వాళ్ళకి 9th చేంజ్ చేసి, డాక్టర్ మీకు కాదు ఆ రిపోర్ట్ వేరే వాళ్ళది అని చెప్పి నాకు వీళ్ళని కలవాలని నాకు నా బేబీ కోరిక తీర్చింది అనమాట. నేను అనుకున్నాను నా బేబీకి, థ్యాంక్ యూ బేబీ, నా కోరిక నువ్వు విన్నావు, ఇప్పుడు తీరుస్తున్నావు అని. అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఎంతమంది వచ్చారంటే మాస్టర్స్, చాలా పెద్ద పెద్ద మాస్టర్స్ వచ్చారు. బాలకృష్ణ మాస్టర్ వచ్చారు, అందరూ వచ్చారు. న్యూటన్ సార్ వాళ్ళు, లక్ష్మి మేడం వాళ్ళు, హారిక, క్వాంటమ్ లైఫ్ వాళ్ళు. ఓకే. సో అలా మీరు అందరూ వచ్చి వాళ్ళు బ్లెస్ చేశారు, జూనియర్ న్యూటన్ అని బ్లెస్ చేశారు. నాకు అది పెద్ద హ్యాపీనెస్ అయిపోయింది, జూనియర్ న్యూటన్ వస్తున్నాడు. ఓకే. అయిపోయింది. ఇంకా November 9th నాకు అర్లీ మార్నింగ్ మాలతి మేడం ఫోన్ చేసింది. ఆ రోజు నాకు ఫోన్ చేసి, ఏ విష్ణు శాస్త్రవి కొన్ని నామాలవి నాకు ఇవి బేబీకి స్టమక్ దగ్గర పెట్టి వినిపించు 3 times అని చెప్పింది. ఓకే సరే వినిపిస్తాను అని చెప్పి అన్నాను. ఇంకా తర్వాత ఆ రోజు నాకేం సింటమ్స్ అనిపించలేదు, ఏమీ వినిపించలేదు, ఓకే విన్నాను అంతే. అదే రోజే నాకు 3 o'clock అప్పుడు పవన్ నాకేదో సంథింగ్ బేబీ వస్తున్నాడు, నాకు ఖచ్చితంగా క్లారిటీగా ఉంది, నాకు నెమలి పింఛంలోంచి జారుతున్నాడు అని చెప్పి విజన్ చూసాను. బాగా వస్తున్నాడు, నాకు తెలుస్తుంది, నాకు ఆ విజన్ మంచిగా. ఒక్కసారి నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తానని చెప్పింటే నాకు వాష్రూమ్లోనే అది అయ్యింది, బ్లీడింగ్ అయింది. సరే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్దామన్న. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పవన్కి డాక్టర్ చెప్పాడు, ఇంకా తిను రెడీగా ఉన్నాడు రావడానికి, సి సెక్షన్ చేయాలి, బాబు వెయిట్ ఉన్నాడు, కష్టం అవుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మా హస్బెండ్ నేను ఫస్ట్ మెడిటేషన్ చేసి బేబీని అడుగుదాము, బేబీ ఇట్లా నీకు సి సెక్షన్ అంటున్నారు, నీకు ఓకే అంటే మేము అదే ఫాలోఅప్ చేస్తాం, లేదు నువ్వు నార్మల్గా వస్తానంటే నార్మల్గా కూడా యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పి బేబీతో కమ్యూనికేట్ చేస్తాం. 2 minutes మెడిటేషన్ చేసి కమ్యూనికేట్ చేసాం. తను ఓకే అని మాకు గైడ్ చేశాడు. ఓకే అని గైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము సి సెక్షన్కి రెడీ అయిపోయాం అనమాట. రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు వేరే థాట్స్ రాకూడదు, వాళ్ళకి ఏం రాకూడదు అని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను, నా బేబీని ఇలా నేనే క్రియేట్ చేసుకున్నాను మొత్తం అంతా, తను ఇలా రావాలి అది మెడిటేషన్ వల్ల సాధ్యం అని డాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నాకేమీ అనిపించలే పెయిన్ అంతా, డాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా బేబీ రాగానే వాళ్ళతో ఒక ప్రామిస్ చేసి, బేబీ రాగానే ఫస్ట్ నాకే ఇవ్వాలి, హగ్ చేసుకోవాలి, నాకే హగ్ ఇవ్వాలి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. ఓకే. వాళ్ళంతా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయగానే బేబీ, అబ్బా నీ బేబీ చాలా అద్భుతంగా ఉంది, వైట్గా ఉంది, మీరు ఏమన్నా బ్రాహ్మణ్సా అది ఇది అని వాళ్ళు నన్ను క్వశ్చన్. లేదు మేము చౌదరీసే అండి, నాయుడుసే అని చెప్పి చెప్పాను. నేను మెడిటేషన్ బాగా చేశాను. వాళ్ళకి ముందే ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళు వింటున్నారు బాగా చక్కగా, వేరే వాళ్ళ వర్షన్లో మాట్లాడకుండా నా వర్షన్లో మాట్లాడుకునేలాగా నేను చేసేసుకున్నాను. ఓకే. చేసేసుకొని ఇంకా బేబీ వస్తాను నాకు హగ్ ఇచ్చారు. హగ్ ఇవ్వగానే నేను చెప్పాను, ఫస్ట్ మా హస్బెండ్కి ఇవ్వండి, మా హస్బెండ్ బయటే ఉన్నాడు, తనకి ఇవ్వండి అని చెప్పాను. తన చేతిలోకి వెళ్ళంగానే బాబు ఫుల్ అసలు హ్యాపీ అవ్వడం, బాగా హ్యాపీగా, అసలు అది నో వర్డ్స్ అనమాట. ఓకే. అది చాలా హ్యాపీనెస్ అనిపించింది.
హ్యాపీనెస్ అనిపించిన తర్వాత వన్ డే అంతా బాబు బాగా మాతో టైం స్పెండ్ చేశాడు. ఐ మీన్ మాతో ఉన్నాడు. తర్వాత నాకు ఫీడింగ్ రాలేదనమాట. ఫీడింగ్ రాకపోయేసరికి బేబీకి వాటర్ పౌడర్ ఇచ్చాడు. అప్పుడు పౌడర్ ఇచ్చినప్పుడు బేబీకి కొంచెం ఆ పౌడర్ సరిపోకనే ఎట్లా తనకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. 1 వీక్ ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు వెళ్ళేటప్పుడు నాకు చూపించలేదు. సడన్గా చిన్నపిల్లల హాస్పిటల్ నుంచి తీసుకెళ్లారు, మళ్ళీ నాకు చెప్పలేదు. చెప్పకపోయేసరికి నేను చెప్పాను డాక్టర్కి, ఆ బేబీతో కమ్యూనికేట్ చేశాను. బేబీ నీకేం బాగలేదంటే నేను హ్యాపీగానే వచ్చావు కదా, మరి ఎందుకంటే లేదు నేను కొంచెం వర్క్ ఉంది, నేను మెడిటేషన్ చేసుకోవాలి, ఇప్పుడే కదా వచ్చాను అని చెప్పి నాకు కమ్యూనికేట్ చేసి నేను మళ్ళీ వస్తానని చెప్పాను అనమాట. అని నాకు వచ్చిందన్నమాట ఇన్ఫర్మేషన్ బాగా వచ్చిందన్న. నేను ఇదే అక్క సౌమ్య అక్క చూడక ఇలా జరిగింది ఏంటి అంటే, ఏం కాదు ఇప్పుడే వచ్చారు కదా యోగి మాస్టర్లు, అలవాటు చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది, అందుకనేసి వెళ్ళింటాడు, నో ప్రాబ్లం ఏం కాదు, నేను కూడా మెడిటేషన్ చేస్తాను, ఎనర్జీస్ పంపిస్తాను అని చెప్పడం జరిగింది. ఓకే సరే అని చెప్పి ఇంకా 1 వీక్ నవంబర్ 9th పుట్టాడు. నవంబర్ 14th నేను తనని కలవడం జరిగింది హాస్పిటల్. 14th కలిసి నేను అప్పుడు ఫీడింగ్ ఇవ్వడం, తను అలా వెళ్తున్నా నాకు ఫీడింగ్ చిల్డ్రన్స్ డే కూడా నేను ఇంకా ఫీడింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఫీడింగ్ నవంబర్ 14th నేను తనకి ఇచ్చాను ఫీడింగ్. నా ఫీడింగ్ తాగని తనకు మొత్తం హీల్ అయిపోయి తను ఇంకా అక్కడ నుంచి వచ్చేసాం అనమాట హాస్పిటల్. ఇది ప్రాసెస్ చాలా బాగా జరిగింది. 3 years వరకు మాకు చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు 3.5 yearలో అంటే స్కూల్కి వెళ్ళే ముందరగా తను ఒక ఛాలెంజ్ మా లైఫ్లోకి ఒక ఛాలెంజ్ తీసుకొచ్చాడు. తన హెల్త్ ఇష్యూ ద్వారా మాకు ఒక ఛాలెంజ్ లాగా మాకు ఇచ్చాడు అనమాట. అంతవరకు చాలా మెరాకిల్స్ అన్ని చేశాడు, బాగా గ్రోత్ ఉన్నది, ఎక్కడ ఏమి ఇష్యూ అనేది మాకు అనిపించలేదు. బట్ సడన్గా తనకు ఫిట్స్ రావడము అలా చేయడం జరిగింది అనమాట. దానివల్ల తన మెమొరీని తన ఏదైతే ఉందో పూర్తిగా తను లాస్ అయిపోయాడు అనమాట. తన యాటిట్యూడ్ కానీ తన నడక కానీ తన తినే విధానం కానీ మొత్తం అన్నీ లాస్ అయిపోయాడు. ఈవెన్ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలానే ఉందన్నమాట. ఇలాగా డాక్టర్స్ దగ్గరికి మేము అన్నిటికీ దగ్గరికి తిరిగాము. తిరిగింటే ఎక్కడన్నా ఏమన్నా ప్రాబ్లం ఉందా స్పిరిచువల్ అంటే ఇంట్లో ఏమన్నా ఇట్లాంటి చైల్డ్స్ ఉన్నారా అది ఇది అని అడగడం జరిగింది. మాకు ఎక్కడ ఏ ఇష్యూ లేదు, బేబీతో చాలా మంచిగానే ఉన్నాము, చాలా మంచిగా గ్రోత్గా ఉంది, స్కూల్ కూడా బాగా వెళ్ళేవాడు అని కూడా అన్నీ చెప్పేవాళ్ళం అనమాట. ఎక్కడ లేదు, ఇది చిన్నప్పటి నుంచే ఉంది బై బర్త్తో, కానీ మీరు అబ్జర్వ్ చేయలేకపోయినాడు, ఆ అబ్బాయి యాక్టివ్ ఉండడం వల్ల మీకు అది అబ్జర్వ్ చేయలేకపోయినారు, ఇప్పుడు పెద్దగా అయ్యే కొద్దీ మీరు అబ్జర్వ్ చేయడం వల్ల ఇప్పుడు బయటపడింది అని చెప్పాడు. తను ఇట్లా నిలబడి ఫాల్ డౌన్ అయిపోయేవాడు అనమాట. సివియర్ స్టేజ్ లెగ్ కూడా వెళ్ళాడు. డాక్టర్స్ చెప్పారు అసలు ఆ అబ్బాయి అంత ఫిట్స్ వస్తున్నాయి, డైలీ 6-7-8 times వస్తున్నా కానీ తను ఇంత యాక్టివ్గా ఉన్నాడు, తన రిమెంబరు మర్చిపోలేదు, ప్లస్ తన స్పీచ్ అట్లా ఫిట్స్ వచ్చే వాళ్ళకు మాటలు కూడా రావండి. తనకు సిజర్స్ లాగా వస్తాయి, పూర్తిగా బాడీ అంతా షేక్ అయిపోతుంది, నర్వస్ అంతా చాలా వీక్ అయిపోతుంది. అంటే ఒక 2 minutes వచ్చేది 2 minutes వస్తే పూర్తిగా డౌన్ అయిపోతుంది, మెమొరీ అంతా స్టాప్ అయిపోతుంది. ఆ టైంలో మనం గిల్లినా ఏదైనా షాక్ ఇచ్చినా తను అన్కాన్షియస్లో ఉంటారు, ఏమీ ఉంటుంది అనమాట. అలాంటి డాక్టర్స్ కూడా చెప్పారు ఈ అబ్బాయికి మెడిసిన్ వాడాలి అది ఇది అని చెప్పారు. మెడిసిన్ కంటిన్యూ చేస్తూ మేము మెడిటేషన్ చేస్తూ తనకు ఎనర్జీస్ని పంపిస్తూ మేము కూడా ఎలాగైనా క్యూర్ చేసుకోవాలి అని చెప్పాము. రీసెంట్గా చెన్నైలో ఒక డాక్టర్ని కలిసాము. ఆ డాక్టర్ చెప్పాడు అసలు అంటే మంత్లీ మేము వెళ్తూ ఉంటాము డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ చెప్పాలకి మీరు పెట్టిన ఎఫెక్ట్కి ఈ బేబీకి అసలు మెరాకిల్, అసలు ఇలాంటి బేబీస్ని చాలామంది పేరెంట్ ఎలా పెంచాలి ఏంటి అని అంటూ ఉంటారు. అలాంటి బేబీస్కి మీరు అంటే ఏది మేము హోప్ అనేది వదులుకోలేదు. అయితే కానీలే మనం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. ఇప్పుడు బేబీకి పెయిన్ వస్తుంది కదా, పెయిన్ వస్తుందా కానీ ఓకే పెయిన్ వస్తుందా బేబీ అని చెప్పడం, మళ్ళీ దాన్ని ముందరికి తీసుకెళ్ళడం అన్నమాట. అలా ప్రతి ఒక్కటి గైడ్ చేస్తూ తను మా లైఫ్లో మేము ఈ స్థితికి తెచ్చుకున్నాము. ఇప్పుడు మా బేబీ చాలా అద్భుతంగా ఉన్నాడు, లేదు ఇప్పుడు అంటే అప్పుడు 2 minutes వచ్చే ఏదైతే వస్తుందో ఇప్పుడు 15 minutes 15 seconds 10 seconds ఒక్కోసారి 2-3 రోజులు రాకోకుండా ఉండడము. డ్యూరేషన్ పీరియడ్ తగ్గించుకున్నాము, లెవెల్స్ కూడా బాగా తగ్గించుకున్నాము. అంటే వచ్చే టైమింగ్స్ కూడా అంటే 3-4 times వచ్చాయి, 8-9 times వచ్చేది 2-3 times రావడము. ఇప్పుడు బేబీని బాగా మాట్లాడడము అప్పుడు టోటల్గా స్టాప్ అయింది, మాట్లాడడం అంతా మొత్తం స్టాప్ అయింది, నడక స్టాప్ అయిపోయింది, తిని ఫుడ్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు అంతా మేము స్పిరిచువల్గా తెచ్చుకున్నాము.
రీసెంట్గా ఒక్కటి క్లాస్ విన్నాము మేము 2 months సో బ్యాక్. ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఫుడ్ కూడా అంత చక్కగా తీసుకుంటున్నాడు. అంతా బాగుంది. ఇంతకు ముందు మీద చాలా వరకు తగ్గింది. 90% తగ్గింది. సో మెడిటేషన్ వల్ల మీరు చక్కగా మీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ అండ్ ఇద్దరు ధ్యానంలో ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఎలా అయినా మా బేబీని మళ్ళీ చేయాలి అనుకుని మీ పట్టుదల, మీ కృషి, మీ ధ్యానం అంతా సపోర్ట్ చేసింది అనమాట. దీనికి చాలా వీడియోస్ చూసాము. అంటే పిఎంసి ఛానల్లో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటారు. మా లైఫ్లో ఇలాంటివి వచ్చాయి కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే నాకు ఆ టైంలో కోల్పోతాను. ఒక పేరెంట్గా, ఒక తల్లిగా నేను చాలా సఫర్ అయిపోతాను. ఎనర్జీస్ బాగా డౌన్ అయిపోతాయి. అలాంటివి ఇలాంటివి ఏమైనా కానీ వీడియోస్, జన సాంగత్యం వీడియోస్ సార్ చెప్పారు కదా, చాలా మంది ఎక్స్పీరియన్స్ ఇన్ని మనం నేర్చుకోవాలని పత్రి సార్. నా కాన్సెప్ట్ ఎందుకంటే మనం బుక్కులు చదివేంత టైం నా దగ్గర లేదు. ఇంకోటి నాకు చదవడం ఇష్టం లేదు. సో కాబట్టి నేను ఎక్కువగా ఇవి విని నేర్చుకునేదాన్ని అనమాట. ఎక్కువ ఎక్స్పీరియన్స్ చూడము. నాకు ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూసి ఛానల్స్ ద్వారా చూసి నేర్చుకునేదాన్ని. నేను ఇంతవరకు వచ్చినది అలా నేర్చుకున్న తర్వాత రీసెంట్గా స్పిరిచువల్ వెబినార్ 2 months బ్యాక్ నేను విన్నాను. అక్కడ అది క్వాంటమ్ లైఫ్ వాళ్ళది, కిరణ్ సారు అక్కడ చెప్పాడు, సార్ ఇలా ఉంది బేబీ పొజిషన్, ఇలా ఉండేవాడు ఇలా అయిపోయాడు, ఏం చేయాలి ఇప్పుడు నేను అన్నాడు. సార్ ఒకే ఒక మాట చెప్పాడు, యాక్సెప్టెన్సీ చేయాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ఎలా ఉన్న బేబీని అలా యాక్సెప్ట్ చేయాలి. అది వర్డ్ ఏమో చాలా చిన్నగా ఉంది, చేసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంది. అంటే అంతవరకు రాస్తున్న బేబీ, రాస్తున్న బేబీ, మాట్లాడే పొజిషన్లో పుట్టిన బేబీ, యాక్టివ్లో ఉన్న బేబీ సడన్గా డౌన్ అయిపోతే ఒక మదర్గా నేను ఎంత స్ట్రగుల్ అయింటానో అది ఏ పేరెంట్కి అర్థమవుతుంది. ఎందుకంటే సఫర్ అయింది, ఆ పెయిన్ ఫేస్ చేసిందంతా మీరే కాబట్టి ఇంకా యాక్సెప్ట్ చేయడం అంటే యాక్సెప్టే కదా అని అనుకున్నా ఫస్ట్ చెప్పేయడం. అది చేసేటప్పుడు ఇప్పుడు అబ్బాయి రాయకపోయినా నేను యాక్సెప్ట్ చెయ్యాలి, నడకపోయినా యాక్సెప్ట్ చేయాలి. అందువల్ల ఏమైపోయిందంటే ఇంకా నేను యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇంకా మాకు ఒకటి అనుకున్నారు మా హస్బెండ్, అది ఇద్దరం క్లాసెస్ వింటాం. ఏం క్లాసెస్ విన్నా తను విన్నా మేమిద్దరం షేర్ చేసుకునే వాళ్ళం. ఒక టైం అనేది మాకు ఉంటుంది, షేరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. షేర్ చేసుకునే వాళ్ళం. షేర్ చేసుకొని ఇంకా మా హస్బెండ్ చెప్పాడు, ఈసారి మనం ఎలాగైనా ఇన్నర్ చైల్డ్ చేయాలి, మన ఏమైనా బ్లాక్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలి, మన బేబీకి ఇంకా మనం హెల్ప్ఫుల్ అవ్వాలి అని చెప్పి అయిపోయింది. ఇక్కడ ఇంకొక పాయింట్ మర్చిపోయాను, మా బేబీకి పేరు పెట్టినది కూడా ఒక పత్రి సారు. November 9th పుట్టాడు, November 14th నేను ఫీడింగ్ అయింది, November 24th న్యూటన్ సార్ బర్త్డే అనమాట. న్యూటన్ సార్ బర్త్డే అయితే ఇంకా సౌమ్య అక్క 23rd నాకు ఫోన్ చేసింది, ఎందుకో క్యాజువల్ కాల్ చేసింది, అక్క బేబీకి పేరు పెట్టావా శాంతి అని అడిగింది, క్యాజువల్గా అడిగింది. లేదక్క ఇంకా పెట్టలేదు, ఏం డిసైడ్ చేయలేదు అని చెప్పాము అనమాట. లేదు నేను రేపు 24th న్యూటన్ సార్ బర్త్డే కదా, హైదరాబాద్కి వెళ్తాను, నేను ఆ సార్తో పెట్టించనా అన్నది. ఓకే సరే అక్క అన్నాను, నేను ఇలానే అన్నా, సరే అక్క అన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత న్యూటన్ సార్ బిజీ ఉండడంతో పత్రి సార్ ఉన్నాడు, శాంతి పత్రి సార్తో పెట్టిస్తున్నా అని. ఓకే సరే అక్క పెట్టించక్క అని చెప్పాను అనమాట. ఆ ఫోటో మా అబ్బాయి ఫోటో చూడంగానే ఎవరు ఈ అబ్బాయి అన్నాడు. మన మెడిటేటర్ ఫ్యామిలీనే సార్ అని చెప్పాడు. అవునా అని మళ్ళీ 2 minutes మెడిటేషన్లో కూర్చొని, లెటర్స్ ఇచ్చారా నీకు అన్నాడు. ఏం లెటర్స్? అప్పటికి అక్కకి నేనేం చెప్పలేదు, ఏ పేరు పెడతా ఆ పేరు పెడతా. లెటర్స్ ఉన్నాయి. మళ్ళీ అక్క ఫోన్ చేసి లెటర్స్ ఉన్నాయి శాంతి అంటే, అవును అక్క ఉన్నాయి, చాదా అని అక్షరంతో పెట్టమని చెప్పారు అని చెప్పాను. ఓకే సరే మళ్ళీ 2 minutes మెడిటేషన్ చేసి అప్పుడు చక్రధర్ అని పేరు పెట్టాడు. ఓకే. జీవితంలో మీరేమైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా? ఒకవేళ ఎదుర్కొని ఉంటే వాటిని ధ్యానం ద్వారా ఎలా పరిష్కరించుకున్నారు? ఎస్ మ్యామ్, మేము ఒక ఛాలెంజ్ ఎదుర్కొన్నాము. అది మనీ గురించి ఒక ఛాలెంజ్ ఫేస్ చేసాము. ఆ మనీ ఒక చోట ఒక హాస్పిటల్లో మేము కట్టడం జరిగింది, బాబు హెల్త్ ఇష్యూ కోసము. అలాగే ఒక స్కూల్లో కూడా కట్టడం జరిగింది, హెల్త్ గురించి స్పెషల్ స్కూల్ అని థెరపీస్ ఇద్దామని కట్టడం జరిగింది. అక్కడ బాగా చక్కగా రాశారు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా, రీఫండ్ ఉండదు, ట్రాన్సాక్షన్ ఉండదు ఏమి అని. కానీ మెడిటేషన్లో మేము చెప్పుకున్నాం అనమాట, అది కంపల్సరీ మాకు అవసరం అయితే ఆ మనీ రావాలి అని మేము మెడిటేషన్లో కూర్చొని ఫస్ట్ మనీ కట్టారు, తర్వాత వద్దనుకున్నారా? ఓకే. కానీ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రిఫండ్ అవ్వదు, తర్వాత ట్రాన్సాక్షన్ అవ్వదు అన్నీ చెప్పారనమాట, క్లియర్గా ఉందన్నమాట. అందులో మేము ఇంకా మనం కంపల్సరీ మనీ రావాలి, మాకు కొన్ని రీజన్స్ వల్ల మేము తీసుకోలేకపోయాము, పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయాము ఆ కోర్సెస్ అయితేనే, అది మెడికల్ కానీ ఏదైనా కానీ. అది మాకు మనీ ఎలా రావాలి అనేది ఒక మెడిటేషన్లో కూర్చొని నేను రీసెంట్గా విజువలైజేషన్ చేసుకొని నాకు ఇలా మనీ వచ్చినట్లు అంతా వచ్చినట్లు నేను చూసుకున్నాను. 100% నాకు మనీ వచ్చింది మ్యామ్. ఇది
మెడిటేషన్ వల్లే సాధ్యం అవుతుంది. అందరూ కొన్ని కొన్ని విషయాలకు, చిన్న చిన్న విషయాలకు కానీ పెద్ద పెద్ద విషయాలకు కానీ చాలా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఒక్కసారి మనము యూనివర్సల్తో కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేసుకుంటే, యూనివర్సల్కి చెప్పేస్తే ఖచ్చితంగా మనకు అది రావాల్సింది ఏదైతే 100% వస్తుంది. ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మన లైఫ్లోకి ధ్యానం చేస్తే ప్రతి ఒక్కటి మన లైఫ్లోకి వచ్చాయండి. అది ఏది ఉన్నా కానీ మనకు ఆటోమేటిక్గా ఒక మేనిఫెస్టేషన్ అంటారు కదా, అది మన లైఫ్లోకి మనము చూడగలుగుతాము. 100% ధ్యానం వల్ల మనకి ఏది కావాలన్నా మన ముందరికి వస్తాయి. ఆటోమేటిక్గా మనకు ప్రకృతి యూనివర్సల్ మనకి హెల్ప్ చేస్తుంది. 100% ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అన్ని ఏది ఉన్నా కానీ మన మెడిటేషన్ ద్వారా మనకు క్లియర్ అయిపోతాయి. ఏది మనం ఇది చేయలేము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయలేము అని అనుకోకూడదు, అన్నీ చేయగలుగుతాం. అది మనకు ధ్యానం 100% మనకు సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. నేను ఫైనల్గా ఇచ్చే మెసేజ్ ఇది. ఈరోజు నేను ఇంటర్వ్యూకి ఇక్కడ కూర్చున్నానంటే, నిన్న క్వాంటమ్ లైఫ్లో ఇన్నర్ చైల్డ్ చేసేటప్పుడు నా బేబీ వైబ్రేషన్స్ కానీ ఎనర్జీస్ కానీ అక్కడ చాలా పెద్ద పెద్ద మాస్టర్స్ వచ్చారు. వాళ్ళు చూసి నన్ను ఈరోజు ఈ పిఎంసి ఛానల్కి ఇంటర్వ్యూ చేయమని అడిగారు. అందువల్ల నేను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పిఎంసి ఛానల్స్కి అందరికి. థ్యాంక్ యూ శాంతి గారు. మరి ఎంతో చక్కగా మీ ధ్యాన పరిచయాన్ని, మీరు ఎలా ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానం ద్వారా మీ లైఫ్లో ఉన్న ప్రతి ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొంటూ వస్తున్నారు, ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు, దేన్నైనా మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత శ్రద్ధగా నేను చెప్పింది ప్రతి ఒక్కటి విని నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, స్పిరిచువల్ జర్నీ, ధ్యానం మన జీవితంలో ఎంత మార్పును తీసుకొస్తుంది అనడానికి శాంతి మేడం చక్కటి ఎగ్జాంపుల్గా ఉన్నారు. మరి వాళ్ళ బాబుని ఎంతో చక్కగా ధ్యానం చేస్తూ మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, దాంట్లో ఎలా అచీవ్ అవుతున్నారు అనేది ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.